బ్యాక్ టు న్యూస్. ఇక రేవంత్ పాలనలో నిత్యం నిరసనలు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. సర్కార్ మోసం చేయడంతో అన్ని వర్గాల వారు రోడ్లపైకి వస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి బంద్కు దిగుతున్నట్టు ఆటో స్కూల్ వ్యాన్ల డ్రైవర్లు ప్రకటించారు. ఈ బంద్కు బీపీటీఎంఎం, బీఆర్టీయూ, బీఎంఎస్, సిఐటియు, టీయూసీఐ, టీఎన్టీయూసీ వంటి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్న 12,000 ఆర్థిక సాయం, ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్త పర్మిట్లు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బంద్కు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం 50% తగ్గించాలని, పోలీస్ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు జేఏసీ నేతలు. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మోటార్ రవాణా కార్మికులకు ఎలక్షన్లలో సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆటో నగరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవన్నీ కాకుండా అదనంగా ఫిట్నెస్లు ఏదైతే చాలన్లు ఉన్నాయో మాఫీ చేస్తామని చెప్పి ఇవన్నీ కాకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి 5 లక్షల ప్రమాద బీమా అనేక పథకాలు తీసేసి ఆటో కార్మికులను నిలువు దోపిడీ చేసి మమ్మల్ని మోసం చేశారు. కాబట్టి మేము అనివార్యంగా తప్పని పరిస్థితుల 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రవాణా శాఖను ఎన్ని విజ్ఞప్తులు పెట్టుకున్నా, ఎన్ని నిరసన కార్యక్రమం చేసినా పట్టించుకుంటలేదు. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి నుండి ఆగస్టు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, స్కూల్ వ్యాన్, క్యాబ్ యాప్ ఆధారిత సంస్థలు ఏదైతే రవాణా శాఖలు ఉన్నాయో ఇదంతా ఆగస్టు 24న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోవాలని చెప్పి మేము ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే అధికారంలోకి రావడానికి 3 హామీలు ఇచ్చిందో 3 హామీలని కూడా బుట్టదాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో ప్రైవేట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్కి హామీ ఇవ్వడం జరిగింది. ఆటో స్టేట్ వైడ్ పర్మిట్ ఇస్తామని చెప్పారు. ఇవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పైగా ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రవేశాన్ని ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సులో ఆటోలో ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ సంస్థలకి, ఏజెన్సీలకి ఆటో వ్యవస్థను అప్పగించడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. పైగా ఈరోజు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కళ్ళు తెరవనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులను నిషేధించకుండా, అక్రమ వ్యాపారాన్ని అరికట్టకుండా ఈరోజు ఆటో రంగంలో ఆటో డ్రైవర్ల లైసెన్సును కూడా తీసివేయడం జరిగింది. ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో, మీ నోటెంబడ మీరే ప్రచారం చేశారో వాటిని ఈరోజు మేము అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేక ఈరోజు కార్మికులు బిక్కుబిక్కుమంటూ గోసనెల్ల వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సంక్షేమ బోర్డు ఉన్నట్టయితే ఈరోజు కార్మికుల కుటుంబాలకు కొంచెం బాసడగా ఉంటుంది. అనేక కష్ట నష్టాల్లో, సుఖాల్లో కూడా బాధ పంచుకోవడం కోసం ఈరోజు సంక్షేమ బోర్డు ఉపయోగపడతాయని చెప్పేసి అంటా ఉన్నాం. నేను ఒక ప్రభుత్వానికి ఒక సవాల్ చేస్తున్నా, ఆ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. రవాణా కార్మికులకు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి చేతగాని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి. కార్మికుల సమస్యలు పట్టించుకున్నటువంటి కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాం. 7వ తారీఖు నాడు మేము రవాణా కార్మికుల పక్షాన సమ్మె నోటీసులు అందజేశాం. ఆ సందర్భంగా చెప్పాం, మా సమస్యలను మీరు పిలిచి మాట్లాడండి, చర్చించండి అని చెప్పి మేము చెప్పాం. ఈ రోజు వరకు కూడా వాళ్ళు పిలవలేదు. హైదరాబాద్ జరిగేటువంటి భారీ ఊరేగింపులో కార్మికులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని నేను మోటార్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి న్యాయంగా ఆటో కార్మికులు, రవాణా రంగ కార్మికులకు న్యాయమైనటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవిటిని వెంటనే నెరవేర్చాలా, లేకపోతే ఈ ఉద్యమము
నీయాల రాత్రి నుంచి ప్రారంభమవుతుంది. వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ జేఏసీ మొత్తం ముందుండి పోరాటం చేస్తుంది. వాళ్లకు న్యాయం జరిగేదాకా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ యొక్క ఉద్యమం ఆగదు. పోరాడుతూనే ఉంటాం. వీరందరి న్యాయమైన కోరిక కాబట్టి మేమందరం ఐకమత్యంగా ఉంటాం. తెలంగాణ రాష్ట్రం లోపల కార్మికులందరికీ న్యాయం జరిగే వరకు